అనుకున్నంత ఈజీ కాదు కెప్టెన్సీ సాధించడం. ఎందుకంటే ప్రియాంక జైన్తో కళ్యాణ్ చాలా ఈజీగా గెలిచేశాడు టాస్క్. చేపల బోన్లు అతికించడం ఒక్క చేత్తో. కానీ అదే భరణి గౌతమ్తో తడబడిపోయాడు. యాక్చువల్లీ భరణి నిజం చెప్పాలంటే నాకు నిన్నటి గేమ్లో ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనిపించింది. ఎందుకంటే ఆ ఫోకస్ అనేది ఎంత దారుణంగా ఉందంటే అక్కడ బిగ్ బాస్ అనేవాడు ఒక స్పెసిమన్ అంటే ఒక నమూనాని ఒకటే ఇచ్చాడు. అంటే ఇద్దరికి సపరేట్ ఇవ్వలేదు. గౌతమ్కి సపరేట్గా, భరణికి సపరేట్గా ఇవ్వలేదు. గౌతమ్ వెళ్ళి ఫాస్ట్గా వచ్చి ఇక్కడ సెట్ చేసి మొదటి గంట మోగించగానే ఆ పైన రో ఏదైతే ఉందో ఫస్ట్ రో ఆ కలర్స్ అన్ని గౌతమ్ దగ్గర పక్కనే ఉంది కాబట్టి ఆ బోర్డు చూసి భరణి ఫాస్ట్గా సెట్ చేసుకోవచ్చు. అక్కడ దాకా పరిగెత్తి వెళ్ళి మరి చూసి వచ్చి ఒక్కొక్కటి సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చూసినా ఒకటి, ఇక్కడ చూసినా ఒకటే కదా. ఇక్కడ పక్కనే పెట్టాడు కదా. పోనీ వాళ్ళు నీకు గౌతమ్ మధ్యన పెద్ద గోడేం కట్టలేదు కదా. సో అదొక బ్లండర్ మిస్టేక్ చేశాడు. అదొక మేజర్ బ్లండర్. అండ్ రెండవది వచ్చేసి ఇప్పుడు ఎంతసేపు నువ్వు నీ గేమ్ మీద అంటే లైక్ అటు ఇటు పరిగెత్తడంలో టైం వేస్ట్ చేసుకొని తర్వాత అండ్ కన్ఫ్యూజ్ అయిపోయి కలర్ కాంబినేషన్లో కూడా అంటే మీకు గుర్తుంటే కనుక కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ రోన్ కూడా 2 సార్లు 3 సార్లు చేంజ్ చేశాడు అటు ఇటు. సో అంటే ఇదంతా ఫోకస్ లేకపోవడమే అని మాత్రమే అనిపిస్తుంది నాకు. అండ్ గౌతమ్ బాగా ఆడిండు, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. మొత్తం మీద భరణికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఓడిపోయి ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి బయదొలిగిపోయాడు. కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది బిగ్ బాస్ అనేవాడు మామూలు ట్రిక్స్ ప్లే చేయడుగా, ఏదో రకంగా ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి మరి భరణిని మళ్ళీ కంటెండర్గా తీసుకొచ్చి కెప్టెన్సీ టాస్క్ అవకాశం ఇస్తాడేమో అని నాకు డౌట్ ఉంది. మీకేమనిపిస్తుంది? సరే, దీన్ని పక్కన పెడితే మొన్న జరిగిన ఇన్సిడెంట్ విషయంలో సంజనా గారికి ఇమాన్యుయల్ షంటింగ్ ఇస్తున్నాడు అండ్ మన రీతుకి అండ్ పవన్కి దివ్య అండ్ తనుజ ఇద్దరూ కలిసి మన ఫుల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. కొద్దిగా బాగా అనిపించింది. అండ్ ఏమో మరి అంటే లైక్ ఏం జరుగుతుంది అనేది మనం చూడలేదు కాబట్టి 24/7 చూసిన వాళ్ళకి ఏమన్నా క్లారిటీ ఉందేమో తెలియదు. మనకి అంతా చూడలేని విధంగా రీతు అండ్ పవన్ ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. రాత్రులు మనకు 24/7 చూసేంత ఓపిక లేదు భయ్యా, మనం ఎందుకు చూస్తాం చెప్పండి. సో మొత్తం మీద కళ్యాణ్ అయితే కంటెండర్ అయ్యాడు. మిగతా వాళ్ళది ఏంటో పరిస్థితి ఈరోజు వచ్చే అవుట్ సైడ్ యోధురాళ్ళని చూసి తెలుసుకుందాం మనం. అంతవరకు చలో బాయ్.